వచ్చింది చూపట ఇలా ఇద్దరు ఫేస్కి కూడా వస్తుంది, చెవులకి ఫేస్కి మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇదేమో వాళ్ళ యూనిఫామ్కి సంబంధించిన కలర్స్ తీసుకోవాలంటే ఆ కలర్స్ ఇక స్కూల్ యూనిఫామ్కి మ్యాచింగ్ ఒక కలర్ ఉంటుందంటే పర్టికులర్గా. ఇక టీచర్కి ఫోన్ చేసినాము, ఇట్లా బ్లూ కలర్లో తీసుకోవాలి, వేరే వేరే కలర్లో అయితే స్కూల్కి నాలో లేదు అని అంటే ఇక బ్లూ కలర్లో ఇద్దరికి షేర్ ఒకటి తీసుకున్నాము. ఇక రేట్ ఎంత అయిందనే ముచ్చడం అయితే ఇక పక్కకు పెట్టేసి అందరి దగ్గర ఒకటే రేట్ ఉండాలి కదా. కానీ స్వెటర్లు క్లాత్ మాత్రం మంచిగా సలాగే విధంగా వీళ్ళకి సరిపోయే విధంగా ఉన్నది. ఇక ఇద్దరు ఒకటే స్కూల్ కాబట్టి సేమ్ కలర్ ఇట్లా పెట్టుకొని చూడు, చిన్నది ఇట్లా ఇట్లా పెట్టుకొని అక్కడ కాదు ఇక్కడ పట్టుకొని ఇంకేది యూనిఫామ్ మీదకి ఇది సరిపోతుంది. ఇక అది ఒక్కడే అంటే ఇవి ఒక్కడే కాదు, ఇంకా బాగా ఆలోచించిన. ఎందుకంటే మొన్న జర్నీ చేసి వచ్చినాం కదా, చలి పెట్టింది కదా, అది బాగా ఆలోచించి ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా తీసుకున్నాం. ఏంటంటే ముందులో వీళ్ళకి మాస్కులు, ఇప్పుడు స్కూల్కి పోయినా బయటికి పోయినా కూడా మాస్కులు ఖచ్చితంగా ఉండాలి కదా. ఎందుకంటే చలికాలం వచ్చింది కదా, ఆడ ఊరికే చల్లగాలి దాకి కూడా ఇంకెక్కువ జలుబు అవుతుంది. వీళ్ళకి జలుబు ఉంది అనుకో పొలగాలకు అంటుంది, వేరే పిల్లలకు ఉన్నా కూడా వీళ్ళకి అంటుంది. ఆ సేఫ్టీ కోసమే ఇద్దరికి మాస్కులు తీసుకున్నాం. ఆగునాని ఇక వీళ్ళిద్దరికే చెరొకటి మాస్కులు తీసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ చెవులలో కూడా గాలి పోతుంది కదా, అందుకోసమనే మళ్ళీ స్పెషల్గా ఇవి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నిద్రపోయేటప్పుడు కూడా పెట్టినాం అనుకోవాలి, చెవులకు పురుగులకి ఇట్లా పోకుండా ఒక మంచి సేఫ్టీ నాకు అయితే గుర్తుకొచ్చింది. ఇక మా ఆయనకి ఎప్పుడుతోనే ఓకే అండి. ఇక చల్ల గాలి పోదు, పురుగులు పోదు. ఎందుకంటే మొన్నటి నుంచి వీడియో చూస్తున్నాం, పురుగుల చెవులలో ఆ పురుగు ఈ పురుగు పోతుంది, కొంతమందికి అయితే చిన్న చిన్న పాములే పోతున్నాయి, జెర్రీలు పోతున్నాయి, అగో అంత పిచ్చి పిచ్చిగా ఉన్నది. అందుకనే చలికి ప్లస్ సేఫ్టీకి ఉండడం కోసం ఇది తీసుకున్నాము. ఇవి వాళ్ళిద్దరికే మళ్ళా. ఇక దాని తర్వాత మా ఇద్దరు సేఫ్టీకి ఇవి తీసుకున్నాము. అంటే మళ్ళీ మేము కూడా జర్నీలు చేసేది మళ్ళీ మనకు కూడా కావాలి కదా పెద్దలకి, అందుకనే ఇది తీసుకున్నాము. ఇది 2 in 1 చెవులకు వస్తుంది, మంచిగా మనకి మాస్క్ లెక్క ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బండి మీద మనం ట్రావెల్ చేసినా కూడా ఊసిపోకుండా ఉండడం కోసం ఇదంతా కవర్ చేస్తుంది. ఓన్లీ కళ్ళు మాత్రమే కనబడతాయి. మళ్ళీ ఇది ఇట్లా స్టిక్కర్ ఉంది కాబట్టి గాలికి కూడా అటు ఇటు పోకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న రోజు అటు ఇటు బయటికి పోతున్నాం కదా, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా కూరగాయలకు దానికి దీనికని పోతారు కదా, ఈజీగా ఇది పెట్టేసుకున్నారు అనుకో, ఊసిపోయి గీసిపోదు. వచ్చినాక మంచిగా దులిపాల పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా మురికి అయిందంటే పిండి వేసుకుంటే మంచిగా తొందరనే ఆడుతుంది. ఇటు సైడ్ ఇట్లున్నది, లోపల సైడ్ మంచిగా మెత్తగా ఉన్నది. ఇక ఇట్లా వాళ్ళకు మాకు మాత్రం ఇవి 2, ఇక వాళ్ళకు ఇవి 2, మాస్కులు 2, స్వెటర్లు 2, ఇవన్నీ తీసుకొని వచ్చేసినవి ఇక బయటికి పోయి. మరి చలికాలం ఇది అయిపోయిందా షాపింగ్? చలికాలం షాపింగ్ నిజంగా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క షాపింగ్ ఉన్నది. చలికాలము వేరే షాపింగ్ చేయాలి, వానాకాలం వచ్చిందంటే వేరే షాపింగ్ చేయాలి, మళ్ళీ తడవకుండా ఉండే రెయిన్ కోట్లు తీసుకోవాలి, అవి ఇవి తీసుకోవాలి. మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే అక్కడ ఒకటి, అప్పుడంటే వేరే డ్రెస్సులు అంటే ఏమున్నాయి కానీ చాలా పాల్సట ఉండే డ్రెస్సులు తీసుకోవాలి. మరి మీ చలికాలం షాపింగ్ అయిపోయిందా లేదా కామెంట్ చేసేది మర్చిపోకూలి. ఇక ఏది ముట్టుకున్నా 150, 200కేవో క్వాలిటీని బట్టి ఉన్నాయి. మనకి మీకు ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు. ఇవైతే నాకు యూస్ఫుల్గా వీళ్ళకి మంచిగా ఉంటాయి పిల్లలకు అని అయితే అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి.